విష్ణు గారు శ్రీ విష్ణు ఇక్కడ సార్ మీ టీజర్ చూస్తే 4-5 హీరోయిన్లు ఉన్నారు. సో ఈవెంట్లో ఒక్క హీరోయిన్ కూడా తీసుకురాలేదు, మగవాళ్ళే గొప్ప అని నిరూపించుకోవడానికి. అది లేదండి, లేదు. అంటే యాక్చువల్లీ మనం వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ ఇవ్వటం వల్ల హాలిడే అని చెప్పి ఈవెంట్ ఉంది అన్న షార్ట్ నోటీస్లో చెప్పామన్నమాట. వాళ్ళు పాపం ఫారెన్ ట్రిప్లో ఉన్నారు, అందరూ ఇప్పుడే అలర్ట్ అయ్యారు, వచ్చేస్తారు. మగ మహారాజులు ఆర్డర్ వేసాక రాకుండా ఉంటారా? వేసాము, వస్తారు నెక్స్ట్ నుంచి. విశ్వప్రసాద్ గారు సార్ మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి, అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం. సో సో ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది. మీరేమంటారు సార్? అంటే వరుస డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా, లేకుంటే డెఫినెట్గా రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడే, కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అయిందండి. ఓకే. సో దానికి ముందు ఒకటి వడకపొట్టి రామస్వామి అని రన్ అయింది, అది బాగానే రన్ అయింది. సో అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే చెప్పినాను నేను, ఇట్ విల్ బి ల్యాండ్ మార్క్ మూవీ అని. సో యా, రాజా సాబ్ త్వరలో ఏప్రిల్లో వస్తుంది. సో మాకు ఇప్పటిదాకా వచ్చిన లాసెస్ అన్ని అది కవర్ చేస్తుంది. సో అది వేరే విషయం. శ్రీ విష్ణు గారు యాక్చువల్లీ మేకప్కి సంబంధించి అయితే కంపల్సరీ